మరి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇటు కేసీఆర్ని కేటీఆర్ని అరెస్ట్ చేయాలని భారతీయ జనతా పార్టీ ధర్నా చేపట్టింది. మరి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూని ఎందుకు భారతీయ జనతా పార్టీ ఇంత పర్సనల్గా తీసుకుందనే అంశంపైన మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఎన్వి సుభాష్ గారు ఉన్నారు. తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. సుభాష్ గారు చెప్పండి, ఈరోజు మీరు ధర్నా చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి? అంటే ప్రతిపక్షాల ఫోన్ ట్యాపింగ్లో పాటు బీజేపీ నాయకులు అది కూడా ట్యాప్ చేశారని చెప్పేసి అంటున్నారు. సో ఎందుకు దీన్ని ఇంత సీరియస్గా తీసుకున్నారు? తప్పకుండా సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా అభ్యంతరకరమైన విషయం. ఫోన్ ట్యాపింగ్ యూజువల్గా ఆటంకవాదులపైన, దేశద్రోహులపైన, మన శత్రువులపైన వారి మీద సరైన సమాచారం ఉంటే కేంద్ర ప్రభుత్వ అనుమతితో తీసుకొని వారి గురించి ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ చేస్తారు, ముఖ్యంగా స్మగ్లర్స్ మీద కూడా. కానీ గత రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థుల మీద, ప్రజాస్వామ్యంలో మనం దేశంలో ఉన్నాం. మనం ఎప్పుడు కూడా ఒకటే మాట చెప్తాం, భారతదేశం అంటే ప్రపంచం లోపలనే పెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పి. అటువంటి ప్రజాస్వామ్యంలో మన ప్రైవసీని కూడా పక్కన పెట్టి, తాకట్టు పెట్టి కేసీఆర్ గారు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉన్న మా ఒక ఎంప్లాయీస్ మీద కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి చాలా ఇబ్బంది పెట్టిన అంశాలను కూడా మనం ఏంటంటే చూసినాం. ఆ రోజు మేము చాలా క్లియర్గా చెప్పినాం, ఫోన్ ట్యాపింగ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, దీనికి పోలీస్ కూడా ఏంటంటే కంప్లైంట్ ఇచ్చినాం, కోర్టు కూడా వెళ్ళినాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్లో ఆయన కూడా బాధితుడు. మరి అధికారంలో వచ్చిన తర్వాత 5 నెలల నుంచి మరి ఎందుకు కేసీఆర్ మీద, మరి ఆ ఒక పోలీస్ అధికారుల మీద సరి అయిన చర్యలు తీసుకుంటలేరు అంటే మాకు ఒక అనుమానం వస్తుంది. అనుమానం ఏంటంటే కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూర్చొని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రాకుండా వీటిని అడ్డుకట్టాలంటే ఏదైనా చేయాలని చెప్పి అందులో ఒక ఫోన్ ట్యాపింగ్ అంశం మీద ఈరోజు కాలయాపన చేస్తుంటే మేము ఎన్నోసార్లు చెప్పినాం. గవర్నర్ కూడా మేము ఏంటంటే వినతి పత్రం ఇచ్చినాము. గవర్నర్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చాలా సీరియస్ అంశం, దీని మీద సరైన చర్యలు తీసుకోమని చెప్తే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోకుండా ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఎన్నికల రిజల్ట్స్ రాకముందే, అంటే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంటుందని చెప్పి ఒక నిదర్శనంగా ఈరోజు ఇందిరా పార్క్లో, ధర్నా చౌక్లో ఈ యొక్క పెద్ద ఎత్తున ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ విషయం ప్రజలకు తెలియాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలని చెప్పి, ఎవరైతే మరి వీటిలో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ యొక్క ధర్నా చేస్తున్నాం. సో మొత్తానికి మీ అభిప్రాయం ప్రకారం ఇటు కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే అని చెప్పేసి భావిస్తున్నారా? ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా ప్రధాన శత్రువు కేసీఆరే. డెఫినెట్గా వాళ్ళ కోసం చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పేసి కూడా ఎన్నోసార్లు చెప్పడం అనేది జరిగింది. బట్ దీనిపైన సిబిఐ ఎంక్వైరీ కూడా త్వరలో ఇస్తామని చెప్పేసి అంటున్నారు. సో భారతీయ జనతా పార్టీ ఎందుకు మరి దీని విషయంలో తొందరపడుతుంది? ఐదు నెలలు అవుతుంది. 5 నెలల్లో చాలా కార్యక్రమాలు చేయొచ్చు. ప్రజా సమస్యలను ఈరోజు పక్కన పెట్టేసి ఈ ఫోన్ ట్యాపింగ్ లీకులను తీసుకొచ్చి కాలయాపన చేస్తున్నారని చెప్పి మా ఒక అనుమానం అనడం. మేమేమంటున్నామంటే క్లియర్గా మీతోటి కనుక కాకుంటే, మీతోటి ఎటు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వంతో ఎటు కాదు. ఎందుకంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటారు, న్యాయస్థానం మీద భారతీయ జనతా పార్టీకి చాలా నమ్మకం ఉంది, కానీ వాటి వల్ల కాలయాపన జరుగుతుంది. పోలీస్ మీద మాకు అసలు నమ్మకం లేదు. తెలంగాణ పోలీస్ మీద, తెలంగాణ పోలీసులో చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు, కానీ కొంతమంది రాజకీయ నాయకులకు, లొత్తిళ్లకు లొంగి మరి ఈ యొక్క అంశాన్ని పక్కన పెట్టిస్తారని చెప్పి సిబిఐ కనుక ఇస్తే ఇమీడియట్గా పాలు నీళ్ళు అవుతాయని చెప్పి మేము పదే చెప్తున్నాం. కానీ సిబిఐకు ఇస్తే తొందరగా పరిష్కారం అవుతుంది, ఇలా దోషులు ఎవరో ఉన్నారో వాళ్ళందరూ కూడా బయట పెడతారని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. సో మరి కేంద్రంలో ఉన్నది మీ పార్టీ కదా. సో 10 సంవత్సరాలుగా కేసీఆర్ ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయం కేంద్రం ఎందుకు పట్టించుకోలేదంటారు? వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ అంతో ఇంత అయితే ఉంటుంది అనుకోవచ్చు కదా. ఫోన్ ట్యాపింగ్ విషయంలో మా ప్రధాన మన జనరల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో, ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ బిఎల్ సంతోష్ మీద కూడా గత ప్రభుత్వం ఇలాగేంటంటే ఆయన పట్టుకొని ఒక అబద్ధపు ప్రచారం చేసుకుంటూ ఎమ్మెల్యే పౌంచింగ్ కేసు అని చెప్పి వాట్ల మీద కూడా మేము చాలా ఏంటంటే సీరియస్గా ఉన్నాం. కానీ మన ఇంతకుముందున్న ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, సిబిఐ ఇక్కడ నో కన్సెంట్ అని చెప్పి ఇచ్చింది అన్నట్టు. నో కన్సెంట్ అని ఇచ్చింది. అందుకోసం ఏంటంటే సిబిఐ వస్తలేదు. చిన్న ఇష్యూ ఇది.
రేవంత్ రెడ్డి గారు 5 నిమిషాలు కూర్చొని క్యాబినెట్ పిలిపించి ఎమర్జెన్సీ మీటింగ్ అని చెప్పి కన్సల్ట్ ఇస్తున్నామంటే ఇమ్మీడియట్గా నెక్స్ట్ డేనే సిబిఐ ఏంటంటే రంగంలో దిగుతుంది అన్నట్టు. ఆ కన్సల్ట్ ఎందుకు ఇస్తలేరు అంటే మీరు కాంగ్రెస్ పార్టీ ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కూర్చొని కూడబలుక్కొని ఇవాళ భారతీయ జనతా పార్టీని ఏ విధంగా కూడా తెలంగాణలో అధికారంలో రావద్దు, వాళ్ళకి ఎంపీ స్థానాలు రావద్దు అని చెప్పి కుట్లమైన రాజకీయం చేస్తున్నారని చెప్పి మా ఒక ఆరోపణ. మొత్తానికి వాళ్ళేమో బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే, బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు, మీరేమో బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే అని చెప్పేసి మీరు అంటున్నారు. అండ్ ఇప్పటివరకు కేసీఆర్ మీద కేటీఆర్ పైన స్పష్టమైన ఆధారాలు కూడా రాలేవు. సో మీరు ఎట్లా ఐడెంటిఫై చేస్తారు డెఫినెట్గా వాళ్ళు ఉన్నారు అని చెప్పి? మేము మా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి వర్యులు చాలా క్లియర్గా కిషన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పినారు, మీరు సిబిఐకు ఏంటంటే లెటర్ రాయండి, నేను నెక్స్ట్ డేనే పట్టుకొస్తా అని చెప్పినాడు. సవాల్ కూడా ఇచ్చినాడు, ఇప్పుడు కాదు 3 నెలల ముందే ఇచ్చినాడు. మేమేమంటున్నామంటే మీరు ఎందుకు చేస్తలేరు, మీరు ఎందుకు సిబిఐ ఎంక్వైరీకు అనుమతిస్తలేరు అంటే ఇదే ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ వస్తుందన్నాడు. ఆ డౌట్ని కనుక మీరు అబద్ధమని చెప్పాలనుకుంటే సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి, దాన్ని బట్టి నాకు తెలిసిపోతుంది కదా, పాలు నీళ్ళు అయిపోతున్నాయి కదా. మేమైతే రెడీ ఉన్నాం. మేము సిబిఐ ఎంక్వైరీ మా కేంద్ర మంత్రియే స్వయాన పార్లమెంట్ మన ఏంటంటే ఆఫీస్లో రాష్ట్ర కార్యాలయంలో మీడియా ముందు మీ ముందే చెప్పినారు. నేను మీ మీడియా ద్వారా చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారికి చెప్పండి, కన్సెంట్ ఇవ్వండి. ఇప్పుడు కూడా ఏంటంటే డాక్టర్ లక్ష్మణ్ గారు చెప్తున్నారు కదా, నేను కూడా చెప్తున్నాను కదా, మీరు ఇవ్వండి. నాతోటి నేను పోయే ఒక అధికార ప్రతినిధిగా నేను ఒక లెటర్ రాస్తే సిబిఐ ఎంక్వైరీ వస్తుంది, మీరు ఎందుకు చేస్తలేరు? సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి సోనియా గాంధీని పిలవడం పైన మీకేమైనా అభ్యంతరం ఉంది? పక్కా అభ్యంతరం ఉంది. చాలాసార్లు చెప్తున్నాం మేము. సోనియా గాంధీను ఏ హోదాలో పిలుస్తున్నారు? ఆమె ఒక సామాన్య రాజ్యసభ సభ్యులు, మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, అంతేగాని ఇది ప్రభుత్వం సంబంధించిన ఒక కార్యక్రమం. ఇక్కడ ఉత్సవాలు చేసుకుంటేందుకు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా అడ్డుపడతలేదు. కానీ సోనియా గాంధీని పిలుస్తున్నందుకు ఆమె ఏ హోదాలో పిలుస్తున్నారు అని చెప్పి అంటే 1200 మంది బలిదానమైన మొత్తం సందర్భంలో ఆమె వల్ల, సోనియా గాంధీ వల్ల ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఏమన్నది, తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని చెప్పింది 2009 డిసెంబర్ 9 తర్వాత ఎన్ని రోజులు పెట్టింది? అది 4 సంవత్సరాలు కాలేపోయింది. అంటే 1200 మందిని పుట్టన పెట్టుకుంటున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్మానం చేస్తుందా? 4 సంవత్సరాలు ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ మీడియా కూడా తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి ఒక సమయాన్ని కంప్లీట్గా వృధా అయినందుకు ఆమెకి ఏంటంటే సన్మానం చేద్దామా? ఏ హోదాలో చేస్తారు చెప్పాలి వాళ్ళు. మేము పక్కా అభ్యంతరం చెప్తున్నాం. మేము నల్లబాటలు వేసుకొని తిరుగుతాం. మేము సోనియా గాంధీని వస్తే ఇక్కడ అడ్డుకుంటాం. అండ్ మొత్తానికి ఎంపీ సీట్లు ఎన్ని గెలుస్తారండి? బాగా జోష్లో ఉన్నట్లున్నారు తెలంగాణ కావచ్చు దేశవ్యాప్తంగా. మేము 17 సీట్లకు పోటీ చేసినాం. కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఎప్పుడు కూడా ఏంటంటే 16 సీట్లకు అంటుంది. మేము 17 సీట్లకు పోటీ చేసినాం. తెలంగాణలో 17 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. 17కు సీరియస్గా పోటీ చేసినాం. మంచి ఫలితాలు వస్తాయి, మాకు మంచి ఫలితాలు వస్తాయి. అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు దుకాన్ బంద్ అయిపోతుంది, OLXలో పెట్టేస్తారు ఫస్ట్ సేల్ అని చెప్పి బిల్డింగ్. సో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటైపోయి వచ్చే ఎన్నికల్లో మమ్మల్ని ఎదుర్కొంటేందుకు సునాయతం అవుతున్నారు వాళ్ళు. అంటే మొత్తం అంటే ప్రిపరేషన్ అవుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ మెర్జ్ అవుతుంది. చూడండి మీరు, మాకు మినిమం 12 స్థానాలు వస్తాయి. మినిమం 100%. బీఆర్ఎస్కు నన్ ఆర్ జీరో అంటే ఒక సీట్ కూడా రాదు. కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వస్తాయి? 2 1 వస్తాయి. మాకేంటంటే 12 పైన వస్తాయి. మాకు మినిమం అంటున్నాను. 100%. మేము 17 స్థానాలకు గట్టి పోటీ ఇచ్చినాం. మేము 16 స్థానాలకు కాదు, 17 స్థానాలకు పోటీ ఇచ్చినాం. మీరు చూస్తూ ఉండండి. మీరే ఏంటంటే కంప్లీట్గా పరిశాన్ అవుతారు, భారతీయ జనతా పార్టీకి ఇన్ని సీట్లు వచ్చినాయా అని చెప్పి. భారతీయ జనతా పార్టీ సో మొత్తానికి ఇక్కడ కేసీఆర్ని అరెస్ట్ చేయాలి, రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు ఒకటే అని చెప్పేసి కూడా ఎన్వి సుభాష్ గారు అంటున్నారు. అండ్ ఎంపీ ఎన్నికల్లో దాదాపుగా 12 స్థానాలు పైగా గెలుస్తామని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేస్తారు.